ఏమిటా మళ్ళీ వచ్చావు? ఏం చెప్పమంటారు డాక్టర్ గారు? దేవుడు దేహం నిండా రోగాలు పెట్టి భూమి మీదకి వదిలాడు. రాత్రి అయిందనుకోండి, ఒకటే నొప్పి, గుండెల్లో దడ, వణుకు, పిల్లి కూతలు. ఎరుక మాంసం నేను తగ్గిపోతుంది. తెల్లారేసరికి గుండెల్లో దడ. ఆపు, నోరు అలాగే ఉండు. ఈ మందులు వాడండి. పేరు తెలిసిన జబ్బల్లా మీకే ఉందనుకుంటే మానండి, మూయండి. టెస్ట్ చేయలేదుగా? అది టెస్ట్ చేయడానికి కదా, కాసేపు మౌనంగా ఉండడానికి. వెళ్ళండి. తగ్గిపోతుందంటారా? తగ్గపోతే పోతావు, దేశానికి నష్టం లేదు అంటున్నారు. మిమ్మల్ని కాదు, వెళ్ళండి. ఏమంటున్నాడు మావయ్య మీ సింగిల్ పేషెంట్? బుర్ర తినేశాడ్రా. అమెరికా వెళ్ళమంటే విన్నావా? అనుభవించు. విదేశీ వ్యవహారాలు మనకెందుకు కానీ విషయం అంటూ చెప్పు. నేను డెప్త్ ఉన్న విషయాలు మాట్లాడడానికి వచ్చాను మావయ్య. నీకు సిటీ అవుట్స్కట్స్ లో స్థలం ఉంది కదా? ఉంది, 5 ఎకరాలు అనుకుంటా. బుద్ధుందా నీకు అసలు? అదేంట్రా? లేకపోతే ఏంటి, 5 ఎకరాల స్థలాన్ని ఎవరన్నా ఊరికే వదిలేస్తారా? ఏం చేయమంటావు? నాకు ఇచ్చేయి. నీకా? అవును నాకే. దాన్ని ప్లాట్లుగా విడగొట్టి కోట్లు లాభం గడించి వచ్చిన దాంట్లో 50-50 తీసుకుందాం. నాకెందుకురా షేరు? డెప్త్ లేని మాటలు మాట్లాడుకు. షేర్ తీసుకోవాల్సిందే. రై, నువ్వు కోపం తెచ్చుకోనంటే ఓ మాట చెప్తాను. ఏంటి మావయ్య నువ్వు? నీ మీద నాకు కోపం ఏంటి? నేను మనసారా మాట్లాడేది నీతోనే. చెప్పు. మాఫియా జోక్యం ఉంటుందేమరా? నువ్వేమో కుర్రాడివి. మనలో పెరిగితనమే ఎదుటి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది. వాళ్ళని మనం భయపెట్టగలిగితే చాలు. నువ్వేం భయపడకు. నేను సాయంత్రం వస్తాను, డాక్యుమెంట్స్ రెడీగా ఉంచు. వస్తాను మావయ్య.